హలో వ్యూయర్స్, ఈరోజు మన ఎపిసోడ్లో జనరల్ కాన్వర్సేషన్ గురించి చెప్పబోతున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే కాన్వర్సేషన్ ఇది. ఈ క్లాసు ఎపిసోడ్ అయిన తర్వాత అందరూ కంపల్సరీగా మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్టుగా ట్రై చేయండి, మీకే ఉపయోగపడుతుంది బాగా. సుభాష్: హాయ్ ప్రణవ్, ఎలా ఉన్నావు? ప్రణవ్ దానికి రిప్లై ఏమిస్తున్నాడంటే, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? సుభాష్: నేను కూడా బాగున్నాను. ఇంతకాలం ఎక్కడున్నావు? మనం కలిసి యుగాలు గడిచినట్లు ఉంది. ప్రణవ్: బెంగళూరులో 1 నెల, చెన్నైలో సెప్టెంబర్ 6 వరకు, అప్పటి నుంచి ఇక్కడే. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం కాన్వర్సేషన్ ఎలా ఉందో. సుభాష్: హాయ్ ప్రణవ్, హౌ ఆర్ యూ గెటింగ్ అలాంగ్? దీనికి ప్రణవ్ రిప్లై, ఓ ఫైన్, హౌ ఈజ్ ఇట్ విత్ యూ? సుభాష్: ఫైన్ టూ, థ్యాంక్స్. వేర్ ఇన్ ద వర్క్ హ్యావ్ యూ బీన్? ఏజెస్ సిన్స్ వీ మెట్. ప్రణవ్: I was in Bangalore for a month, in Chennai till September 6th, and since then here. సుభాష్: నువ్వు ఆరోగ్యంతో తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం. మా కజిన్ హర్ష గుర్తున్నాడా? అతను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. పోయిన శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు ఇక్కడే ఉంటాడు. ప్రణవ్: అంతవరకు ఇతను ఇక్కడేం చేస్తాడు? సుభాష్: ఇక్కడ అతడు ఐసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. సుభాష్: హ్యాపీ యువర్ బ్యాక్ అండ్ ఇన్ గుడ్ షేప్ టూ. యు రిమెంబర్ మై కజిన్ హర్ష? హీ ఈజ్ హియర్ నౌ. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ద లాస్ట్ సాటర్డే. హీ విల్ బీ హియర్ అప్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ప్రణవ్: వాట్ డస్ హీ డూ హియర్ అంటిల్ దెన్? సుభాష్: హీ ఈజ్ అటెండింగ్ కోచింగ్ క్లాసెస్ ఫర్ ఐసెట్. చూసారు కదా ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఎలా ఉందో, ప్రాక్టీస్ చేయండి. మరో కాన్వర్సేషన్ చూద్దాం. సుకన్య: మీ కాలేజ్ వేళలేమిటి? హేమంత్: మా కాలేజ్ 9 నుంచి 4 వరకు పనిచేస్తుంది. సుకన్య: మీకు 4 వరకు క్లాసెస్ ఉంటాయా? హేమంత్: ఒక్క శనివారం తప్ప, ఆ రోజు 2 వరకు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఎలా ఉందో చూద్దాం. వాట్ ఆర్ యువర్ కాలేజ్ అవర్స్? హేమంత్: అవర్ కాలేజ్ వర్క్స్ ఫ్రమ్ 9 AM to 4 PM. సుకన్య: డూ యూ హ్యావ్ క్లాసెస్ అప్ టు? హేమంత్: except on Saturdays when the college works until 2 PM. ఈ కాన్వర్సేషన్స్ అన్నీ ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కావాలంటే ఫస్ట్ నుంచి ఒకసారి ఎపిసోడ్ చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక ఈరోజు క్లాస్లోని వొకాబులరీ చూద్దాం. ఫస్ట్ వన్, యాక్సెసిబుల్ అంటే ఈజీ టు రీచ్ ఆర్ టు అప్రోచ్. అంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు, లేదంటే ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు, అంటే అందుబాటులో ఉండడం మనకి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ది ఇంట్రడక్షన్ టు ద కాంప్లెక్స్ నవల్ వాజ్ థ్యాంక్ఫుల్లీ రిటన్ ఇన్ క్లియర్ యాక్సెసిబుల్ లాంగ్వేజ్. అంటే నవల ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది, ప్రతి నవల ముందు. ఆ ఇంట్రడక్షన్ మనకి అర్థవంతంగా ఉండేటట్టుగా మరీ కాంప్లెక్స్గా లేకుండా ఈ బుక్లో రాశారని దీని అర్థం. రెండవది అకామిడేట్, టు గివ్ కన్సిడరేషన్ టు అంటే వసతి కల్పించడం. ఎగ్జాంపుల్, ది హాస్పిటబుల్ కపుల్ వాజ్ హ్యాపీ టు అకామిడేట్ ద నీడ్స్ ఆఫ్ దేర్ గెస్ట్. అంటే ఇంటికి వచ్చిన అతిథిని ఆతిథ్యం ఇచ్చిన వారు వసతి కల్పించడంలో చాలా సంతోషంగా ఉన్నారు అని దీని అర్థం. మూడవది అడ్వాంటేజియస్ అంటే గివింగ్ అన్ అడ్వాంటేజ్, ప్రయోజనకరమైనది అని అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్గా, ది హౌసెస్ లొకేషన్ ఇన్ ద బెస్ట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వాజ్ అడ్వాంటేజియస్ టు ద సెల్లర్. అంటే బెస్ట్ స్కూల్ అనే డిస్ట్రిక్ట్ వద్ద ఇల్లు ఉండడం వల్ల ఇల్లు అమ్మే వ్యక్తికి చాలా ప్రయోజనకరం అయ్యిందని ఈ సెంటెన్స్ వల్ల అర్థం వస్తుంది. నాలుగవది యాడ్వర్సరీ అంటే దీని అర్థం వన్ హూ అపోజెస్ ఆర్ రెసిస్ట్స్ అంటే విరోధి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్దాం.
ఫ్రాంక్లిన్ hoped to defeat his adversary in the afternoon's tennis match. అంటే ఫ్రాంక్లిన్ మధ్యాహ్నం జరిగే టెన్నిస్ మ్యాచ్లో తన విరోధిని ఓడిస్తానని నమ్మకంగా ఉన్నాడు అని ఈ సెంటెన్స్ తాలూకా అర్థం వస్తుంది. ఇక చివరిగా 5వది అబ్జాల్వ్ అంటే దాని మీనింగ్ టు ఫర్గివ్ ఆర్ టు ఫ్రీ ఫ్రమ్ గిల్ట్ అంటే తెలుగులో విమోచనం పొందడం. దీని మీద ఒక ఎగ్జాంపుల్, మార్తా ఫెల్ట్ గ్రేట్లీ రిలీవ్డ్ ఆఫ్టర్ హెర్ మదర్ అబ్జాల్వ్డ్ హెర్ ఫర్ బ్రేకింగ్ ద వేజ్. అంటే ఈ సెంటెన్స్ తాలూకు అర్థం, మార్తా ఫ్లవర్ వాజ్ని బ్రేక్ చేసినందుకు వాళ్ళ మదరు ఏమీ అనకపోవడం చేత విమోచనం పొందింది అంటే హ్యాపీగా ఉంది అని ఈ సెంటెన్స్ తాలూకు అర్థం. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇడియమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, లెట్ ద గ్రాస్ గ్రో అండర్ ఫీట్ అంటే టు డిలే ద మ్యాటర్స్, ఆలస్యం చేయడం, ప్రతిదానికి ఆలస్యం చేయడం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వీఆర్ బౌండ్ టు సఫర్ ఇఫ్ వీ లెట్ ద గ్రాస్ గ్రో అండర్ ద ఫీట్ బై పోస్ట్పోనింగ్ యాక్షన్. అంటే దీని అర్థం, మనం కానీ ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఈ సెంటెన్స్ తాలూకు అర్థం. ఇక రెండవది, మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే టు లివ్ విత్ వన్స్ మీన్స్, సంపాదించే డబ్బుతో బ్రతకడం. దీని మీద ఎగ్జాంపుల్, యాజ్ మై అంకుల్ హ్యాస్ బ్రింగ్ అప్ 5 children, హీ ఫైండ్స్ ఇట్ డిఫికల్టీ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. అంటే దీని అర్థం ఏంటంటే, మా అంకుల్కి 5 పిల్లలు ఉండడం చేత సంపాదించిన డబ్బుతో బ్రతకడం కొంచెం కష్టంగా మారింది అని ఈ సెంటెన్స్ అర్థం. ఇక మూడవది, మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. దీని అర్థం టు ట్రై అట్మోస్ట్ అంటే ఆఖరి వరకు ప్రయత్నిస్తూ ఉండడం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ టు గెయిన్ పాపులారిటీ బట్ ఫెయిల్డ్ అంటే ఆఖరి వరకు చాలా ప్రయత్నం చేశాడు పాపులారిటీ కోసం, బట్ ఫెయిల్ అయ్యాడు రమేష్. ఇది ఈరోజుటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ రివైజ్ చేసినట్టుగా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన తెలుగు టు ఇంగ్లీష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్, మంచి మంచి ఇంగ్లీష్ వాల్యుబుల్ పాయింట్స్ని చెప్తాను. మీరు నా క్లాసెస్ని కంటిన్యూస్గా ఫాలో అయితే ఖచ్చితంగా త్వరలోనే మీరు ఇంగ్లీష్ మీద మంచి పట్టుని సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మీ ప్రదీప్.